హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రయాణంలో పదనిసలు 7వ భాగం. కథ రచయిత్రి శ్రీ వసుంధర గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. బాంబేలో దిగిన రాజారావు, ఈశ్వరరావు బరోడా వెళ్లకుండానే ముందుగానే తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకున్నారు. తర్వాత ఆఫీస్ పనిపై బరోడా వెళ్దాం అనుకున్నారు. కౌంటర్లో వ్యక్తి చౌదరి ఇచ్చిన స్లిప్ చూసి 19కి లేవండి, 26 వరకు లేవు అన్నాడు. చౌదరి గతుక్కుమని పోనీ 22కైనా లేవా అన్నాడు. ఇప్పుడే అయిపోయాయి, కావాలంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతాను అన్నాడు. చౌదరి కోపంగా అసలు ముందొచ్చింది నేను, రిజర్వేషన్ స్లిప్ మొదట ఇచ్చింది నేను అన్నాడు. అతను ఈశ్వరరావు వంక గుర్రుగా చూశాడు. కౌంటర్లో వ్యక్తి ఇటువంటి విషయాలకు అలవాటు పడ్డవాడిలా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. చివరికి చౌదరి తన పేరు వెయిటింగ్ లిస్ట్లో వేయించుకున్నాడు. అతను ఇప్పుడు ఈశ్వరరావు కేసి మామూలుగా చూడలేకపోతున్నాడు. చాలా కోపంగా ఉంది అతనికి. ఈశ్వరరావు కాస్త ముందుగానే రాజారావు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. బహుశా తిరుగు ప్రయాణం మనకు బాగా నడుస్తుందేమో, ఇదందుకు సూచనలా ఉంది అన్నాడు రాజారావు. అంత దూరం తమతో కలిసి వచ్చిన చౌదరి అలా మాట్లాడటం అతనికి నచ్చకపోయినప్పటికీ అంతవరకు చేసిన ప్రయాణాన్ని తలుచుకుని చౌదరి పైన జాలి పడకుండా ఉండలేకపోయాడు రాజారావు. చౌదరి వచ్చాక ఫస్ట్ క్లాస్ పొజిషన్ గురించి విచారించారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఏమీ ఖాళీలు లేవని తెలిసింది. లోకల్ ట్రైన్స్లో వెళ్ళటానికి చౌదరి వాళ్లకు విధానాలు వివరించి టికెట్స్ కొనుక్కునే క్యూ దాకా తీసుకెళ్ళి అదృష్టం బాగుంటే మనం మళ్ళీ కలుద్దాం, వస్తానని వెళ్ళిపోయాడు. ఈశ్వరరావు క్యూలో నుంచున్నాక వీళ్ళ సంభాషణ విన్న ఒక ఆయన ఇంగ్లీష్లో బొంబాయి సెంట్రల్కి లోకల్ ట్రైన్లో వెళ్ళాలంటే ఇప్పుడు దాదర్ వెళ్ళి అక్కడ ట్రైన్ మారాలి. ఇక్కడి నుంచి కాస్త అలా పెడితే ఓ లాస్ట్ స్టాప్ వస్తుంది. అక్కడ 66వ నెంబర్ బస్సు ఎక్కారంటే బొంబాయి సెంట్రల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారని సలహాని ఇచ్చాడు. ఇద్దరు తమ తమ బ్యాగులను ధరించి అక్కడి నుంచి బయటపడి ఓ చిన్న దుకాణంలో దూరారు. అక్కడ ఈశ్వరరావు కాఫీ తాగాడు, రాజారావు కూల్ డ్రింక్ తాగాడు. తర్వాత ఇంకో 2-3 ఎంక్వైరీలు చేసి అటు ఇటు మారి సలహా ఇచ్చిన ఆయన చెప్పిన ప్రకారం బస్ ఎక్కి బొంబాయి సెంట్రల్కి వస్తే చెప్పమని కండక్టర్ని వచ్చి రాని హిందీలో బ్రతిమలాడి బస్సు ఆగినప్పుడల్లా ఇది బొంబాయి సెంట్రలా అని అడుగుతూ ఆఖరికి ఒక చోట దిగారు. పావుల టికెట్టు, పావుగంట ప్రయాణం అన్నాడు ఈశ్వరరావు బస్సు దిగాక. చుట్టూ ఎంత చూసినా వారికి బొంబాయి సెంట్రల్ స్టేషన్ ఎక్కడో తెలియలేదు. బరోడాకు పోయే ట్రైన్స్ అన్నీ అక్కడి నుంచే బయలుదేరుతాయి. ఎందుకైనా మంచిదని రాజారావు దారిని పోయే దానయ్యను పలకరించి బొంబాయి సెంట్రల్ ఎక్కడో తెలుసుకోగోరాడు. దానయ్య వీళ్ళ వంక ఆశ్చర్యంగా చూసి నవ్వి చేత్తోనే బిల్డింగ్ చూపించాడు. అదే బొంబాయి సెంట్రల్, దాని మీద ఆ విషయమే రాసింది. ఈశ్వరరావు, రాజారావు ఆతృతగా అక్కడికి వెళ్ళి సమాచారం అడిగారు. అప్పటికి టైం 3 దాటింది. 4 గంటల ప్రాంతాలు అక్కడి నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. అది బొంబాయి వదిలాక బరోడాలోనే ఆగుతుంది. 8:30 కల్లా బరోడా చేరుతుంది. అది ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ప్రెస్ కావటం వలన సెకండ్ క్లాస్ చైర్ కార్ ధర మామూలు ట్రైన్స్ ఫస్ట్ క్లాస్కి సమీపంలో ఉంటుంది. ఇంత కష్టపడిన మీదట చివరికైనా ఈ ట్రైన్లో ప్రయాణం చేసి సుఖపడాలని రాజారావు, ఈశ్వరరావు అనుకున్నారు. కానీ కౌంటర్లో అడిగితే ఖాళీలు లేవని వెళ్ళి ప్లాట్ఫారం మీద ప్రయత్నించమని సలహా వచ్చింది. ఈశ్వరరావు రకరకాల ప్రశ్నలు వేసి చూశాడు, కానీ అతను మాటలను వినే పరిస్థితిలో లేడు కౌంటర్లో వ్యక్తి. రాజారావు తను కూడా ప్రయత్నించి ఏమీ లాభం లేదని గ్రహించాక పదండి ప్లాట్ఫారం మీదకి పోదామన్నాడు. అయితే సెకండ్ క్లాస్ టికెట్స్ తీద్దాం, రాజధానికి కానీ మరే ఇతర ట్రైన్కి కానీ అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా పే చేద్దాం. రైల్వే వాళ్ళ దగ్గర రిఫండ్ కష్టం, కానీ ఎక్స్ట్రా ఇవ్వటం సులభం. ఆ విధంగా ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా కొనక్కర్లేదన్నాడు ఈశ్వరరావు. టైం 3:30 అవుతూ ఉండగా రాజధాని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఈశ్వరరావు ఓ కప్పు కాఫీ తాగి సామాన్కి రాజారావుని కాపలా పెట్టి ప్రతి కంపార్ట్మెంటు వద్ద అడిగి చూశాడు. ఎవరూ లేదన్నారు.
ఎలాగో అలా సాయపడలేరా అని రిక్వెస్ట్ కూడా చేశాడు ఈశ్వరరావు. ఒక కంపార్ట్మెంట్ వద్ద, ఇది ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ప్రెస్, టికెట్ ధర చాలా ఎక్కువ తెలుసా అని ఒక అతనంటే ఈశ్వరరావు దెబ్బతిన్నాడు. అతనికి హఠాత్తుగా తను 2 రోజులుగా గడ్డం గీయలేదని, తన బట్టలు ప్రయాణంలో పూర్తిగా మాసిపోయాయని స్ఫురించింది. ఆ దృష్టితో చూడగా అతనికి రాజధానిలో ఎక్కడానికి వచ్చిన వారందరూ తళతళ మెలమెల మెరుస్తూ కనిపించారు. ఒక్క నిమిషం చిన్నబుచ్చుకున్నా ఈశ్వరరావు తన ప్రయత్నాలు మానలేదు. ఈ ట్రైన్లో సీట్ కావాలంటే కపూర్ అనే అతను ఉన్నాడని, అతని వల్ల తప్ప మరెవరికి సాధ్యపడదని కొంతమంది చెప్పారు. కపూర్ కోసం ఈశ్వరరావు తెగ గాలించాడు. ఇక్కడని కొందరు, అక్కడని కొందరు చెప్పారు. మధ్యలో అతను రాజారావును కలుసుకుని పరిస్థితి వివరించి, కపూర్ కనపడితే మన సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు. అతను అలాగన్న 2 నిమిషాలకి కపూర్ దొరికాడు అతనికి. రాజధానిలో ఇంజన్ వద్ద ఉన్న కంపార్ట్మెంట్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నాడు కపూర్. అమెరికన్ పద్ధతిలో ఇంగ్లీష్ను ఉచ్చరిస్తూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు కపూర్. ఆ మనిషిని, మాట్లాడిన తీరుని చూసి ఈశ్వరరావు మాట్లాడటానికి భయపడ్డాడు. అందులోనూ తన పరిస్థితి కూడా ఊహించుకున్నాడు. డాక్టర్ ఈశ్వరరావు, నీకేం గతి పట్టిందిరా అని మనసులో అనుకుని తన పరిస్థితి వివరించాడు. సమస్యలను పరిష్కరించడంలో కడు సమర్థుల్లా ఉన్నాడు కపూర్. తర్వాత బండి 4:30కు ఉంది, జనతా ఎక్స్ప్రెస్, అందులో ప్రయత్నించండి అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాడు. సమస్య పరిష్కారమైన ఆశ చావక ఈశ్వరరావు ట్రైన్ కదిలే వరకు అక్కడే తచ్చట్లాడాడు. ట్రైన్ కదిలి వెళ్ళిపోతూ ఉంటే బెంగగా చూశాడు. ఆ తర్వాత రాజారావు దగ్గరికి వచ్చాడు. అప్పుడే ప్లాట్ఫామ్పై అటు ప్రక్కగా జనతా ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది. ప్లాట్ఫారం మీద ఓ కౌంటర్ ఓపెన్ చేయబడింది. ఈ పర్యాయం క్యూలో రాజారావు నిలబడ్డాడు. ఈశ్వరరావు ఇతర ట్రైన్స్ గురించి వాకబుకు వెళ్ళాడు. రాజారావు క్యూలో 10 నిమిషాలు నిలబడ్డాక కౌంటర్లో వ్యక్తి చావు కబురు చల్లగా చెప్పాడు. బరోడాకు సీట్లు కానీ బెర్త్ కానీ ఏమీ ఖాళీలు లేవని. రాజారావుకి కబురు తెలిసే సమయానికి ఈశ్వరరావు అక్కడికి వచ్చి, ఈ ట్రైన్ 4:45కు కదులుతుందట, బరోడా 12:30 దాటాక చేరుతుందట అన్నాడు. రిజర్వేషన్ లేదన్నాడు రాజారావు నీరసంగా. ఆ సమయంలో ఓ కూలీ వచ్చి, సీటు కావాలా బెర్త్ కావాలా అని అడిగాడు రాజారావుని. ఎందులో అన్నాడు ఈశ్వరరావు. 2 టైర్లో. ఎంత? సీటుకు 5, బెర్త్కు 10. త్వరగా చెప్పాలి, ఎన్నో ఖాళీలు లేవు అన్నాడు కూలీ. బెర్త్ కావాలన్నాడు రాజారావు. తక్షణం మేను వాల్చితే కానీ లాభం లేదనుకున్నాడు అతను. ఇద్దరు తమ బ్యాగులతో కూలీలను అనుసరించారు. వారు చేసిన కంపార్ట్మెంట్ మీద 2 టైర్ అని రాసి ఉన్న మాట నిజమే, కానీ వాటిని శుద్ధతో కొట్టివేసి కింద అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అని రాసి ఉండటం గమనించారు ఇద్దరు. దాని మీద వ్యక్తి ప్రశ్నించగా, మీకేం భయం లేదు, అంతా గ్యారంటీనే అన్నాడు కూలీ. ఇది అక్కడ మామూలేనట, రష్ ఎక్కువగా ఉందని కొత్త బోగి తగిలిస్తారట. జనాలను కన్ఫ్యూజ్ చేయటానికి 2 టైర్ అని రాసి ఉన్న బోగి తగిలిస్తారట. దాని మీద శుద్ధతో కొట్టివేసి అన్రిజర్వ్డ్ అని రాసి ఉన్న కూలీలకు డబ్బు ఇవ్వకుండా అందులో ఎవ్వరూ కాలు మోపలేరట. ఈ కథ వినడం అయ్యాక రాజారావు, ఈశ్వరరావు లోపలికి నడిచారు. ఎదురెదురుగా ఉన్న 2 బెర్తులు చూపించాడు కూలీ. 2 టైర్ బెర్తులు కాబట్టి అవి మెత్తటి కుషన్తో ఉన్నాయి. ఈశ్వరరావు కూలీకి 20 రూపాయలు ఇచ్చాడు. ఇద్దరు చెరో బెర్త్ ఎక్కి నడుం వాల్చారు. అబ్బా, ప్రాణం ఎంత సుఖంగా ఉందో చెప్పలేనన్నాడు ఈశ్వరరావు. ఆ సుఖమేమిటో అర్థం చేసుకోగలవాడు రాజారావు ఒక్కడే. బాగా అలసిపోయి ఉన్నప్పటికీ ఇద్దరికీ నిద్ర రావటం లేదు. అంతవరకు జరిగిన ప్రయాణపు విశేషాలను కాసేపు ముచ్చటించారు, కానీ ఇద్దరికీ మాట్లాడే ఓపిక అస్సలు లేదు. ఈశ్వరరావు వెతికి రైల్వే గైడ్ తీశాడు. అది పాతది అయినా అందులో చూసి జనతా బొంబాయి నుంచి బరోడాకు చేరటానికి ఎంతసేపు పడుతుందో చూశాడు. 8 గంటలని తేలింది.
ఆ ప్రకారం టైం అంచనా వేసి మనం 8 గంటలు హాయిగా నిద్రపోవచ్చు అన్నాడు. నిద్ర పట్టినా పట్టకపోయినా రాజారావుకి ప్రాణం సుఖంగా ఉంది. బెర్తులు తీసుకోవటం మంచి పనే అయ్యింది. కింద జనం బాగా ఎక్కువగా ఉన్నారు. బెర్తుల జోలికి అదృష్టవశాత్తు ఎవ్వరూ రావటం లేదు. కంపార్ట్మెంట్లోని జనమంతా నీట్గా ఉన్నారు. ఒక్కరి మొహంలోనూ పేదరికపు లక్షణాలు లేవు. ఇది రాజారావుని బాగా ఆశ్చర్యపరిచింది. ఏదైనా పుస్తకం చదివితే నిద్ర పడుతుందేమోనని అతను భావించి బ్యాగులో నుంచి వసుంధర తన కోసం పెట్టిన కొత్త పత్రికను తీశాడు. అతను చదవటం మొదలుపెట్టేసరికి ట్రైన్ కదిలింది. ప్లాట్ఫారం మీద ఉండగానే ఈశ్వరరావు కొన్ని అరటిపళ్ళు కొన్నాడు. భోగిలోకి బోండాలు సమోసాలు కూడా అమ్మొచ్చాయి. చాలాసేపు ఆలోచించి రాజారావు కొన్ని కొన్నాడు. వాటిలో నంచుకునేందుకు ఊరవేసిన పచ్చిమిరపకాయ ఇవ్వటం అతనికి చాలా ఆనందాన్ని కలిగించింది. కారం చూస్తే అతనికి ప్రాణం లేచి వస్తుంది. పదార్థాలు బాగా రుచిగా ఉన్నాయి. రాజారావు చెప్పగా ఈశ్వరరావు కూడా అవి తిని చూశాడు. అతనికి బోండాలు కరకర అనిపించిన సమోసాలు చక్కగా అనిపించింది. ఇద్దరూ అవే కడుపు నిండా తిన్నారు. వాటర్ బాటిల్లో నీళ్లు తాగటానికి సరిపోతాయా సరిపోవా అని భయపడుతూ ఉండగా కంపార్ట్మెంట్లోకి మంచినీళ్ళు అమ్మొచ్చాయి. రైల్వే వారిని అభినందించాలి. ప్రయాణికులకు మంచినీరు అవసరమవుతాయని గ్రహించి వాటిని కంపార్ట్మెంటుల్లో అమ్మిస్తున్నారన్నాడు రాజారావు. గ్లాసు 10 పైసలట. ఇద్దరు చెరో గ్లాసు తాగారు. ఈశ్వరరావు వాటర్ బాటిల్ నిండా నీళ్లు పోయించాడు. రాజారావు డబ్బులు ఇచ్చేసి, వాటర్ బాటిల్ జాగ్రత్త అండోయ్, అందులో నీళ్లు ఇప్పుడు కొనుక్కున్నవి అన్నాడు ఈశ్వరరావుతో. అయితే ఆ తర్వాత వారికి మంచినీళ్ళు తాగవలసిన అవసరం రాలేదు. ఇద్దరికి మంచి నిద్ర పట్టేసింది. ప్లాట్ఫారం మీద ఇద్దరు ఒళ్ళు విరుచుకున్నారు. విశాఖపట్నానికి వాల్తేరులాగా బరోడాకు వడోదర అన్న రైల్వే నామధేయం అన్నమాట అన్నాడు రాజారావు ఆవులిస్తూ. ఈశ్వరరావు ఏదో అనబోయి ఆవులింత అడ్డు వచ్చి ఆగిపోయాడు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో లేచారేమో. ఇద్దరికీ చాలా బద్ధకంగా ఉంది. ఆగకుండా ఆవులింతలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ఈశ్వరరావు. మనం వెళ్ళవలసిన ఆఫీస్ రేపు ఉదయం 9 దాకా తీయరు. ఈ లోపుగా మనకు విశ్రాంతి అవసరం. ఏదైనా హోటల్కి పోదామన్నాడు రాజారావు. ఈశ్వరరావు ముందుగా కాస్త కాఫీ తాగొచ్చాడు. తర్వాత ఇద్దరు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో రిజర్వేషన్ టైమింగ్స్ పొజిషన్స్ చూసుకున్నారు. 22వ తేదీన బరోడా నుంచి ఉదయం 6 గంటలకు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కితే 11 కాకుండా బొంబాయి చేరవచ్చును అనుకున్నారు. ఆ తర్వాత 1:40 హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంది. అందువలన ఆ ట్రైన్లో దొరికితే ప్రయాణం సౌకర్యంగా జరిగిపోతుంది. అక్కడ రాజధాని ఎక్స్ప్రెస్లో పొజిషన్స్ సూచించే టైం టేబుల్ ఉంది. ఖాళీ ఉంటే బల్బు వెలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి తమకు ఖాళీ ఉన్నదని గ్రహించారు వాళ్ళు. మనలాంటి వాళ్లను యుద్ధరంగంలో ప్రవేశపెట్టాలి. ఎంతసేపు మనకి తిరుగు ముఖం పట్టడం మీదనే దృష్టి అన్నాడు రాజారావు. ఇద్దరూ బయటకు వచ్చారు. ఆ ప్రాంతం చాలా చక్కగా అందంగా విశాలంగా ఉంది. ఈశ్వరరావు ఒకరిద్దరిని పలకరించి వచ్చాక, ఇంగ్లీష్లో అడిగితే ఎవ్వరూ మాట్లాడటం లేదు, మీరే ప్రయత్నించండి అన్నాడు రాజారావుతో. రాజారావు కిళ్ళి కొట్లు అడిగి ఓ మాదిరిగా ఛార్జ్ చేసే హోటల్స్ గురించి తెలుసుకున్నాడు. ఆ ప్రకారం ఇద్దరు ఫర్లాంగున్నర నడిచి ఒక లాడ్జి చేరారు. అది చాలా నీట్గా ఉంది. డబుల్ రూమ్కి 25 రూపాయలు ఛార్జీ. మారు మాట్లాడకుండా ఇద్దరూ అందులో ప్రవేశించారు. గది చాలా ఇరుకుగా ఉంది. అందులోనే 2 మంచాలున్నాయి. ఇద్దరూ నిద్రకు పడ్డారు. ఈశ్వరరావుకు గాఢ నిద్ర పట్టేసింది. రాజారావుకు ఓ మాదిరిగా మాత్రం నిద్ర పట్టింది. 7 గంటలకు రాజారావుకు మెలకువ వచ్చేసి లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఎలక్ట్రిక్ షేవర్తో గడ్డం గీసుకుంటూ ఉండగా ఆ చప్పుడుకి ఈశ్వరరావు లేచాడు. ఇద్దరు త్వరగా తెమిలి 8 అయ్యేసరికి గదిలో నుంచి బయటపడ్డారు. లాడ్జి యజమాని వచ్చి గది తలుపులు తనే స్వయంగా తాళం వేశాడు. తాళం తమకిస్తాడని రాజారావు అనుకున్నాడు, కానీ అతను తన దగ్గరే ఉంచుకున్నాడు. రాజారావు దాని గురించి అడగ్గా
మీకేమీ భయం లేదు. నేను సద్బ్రాహ్మణుణ్ణి. కొన్ని దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాను. మీది పూచిక పుల్ల కూడా పోదని హామీనిచ్చాడు. ఏం చేయాలో తెలియకపోయినా ఇద్దరూ అక్కడ ఆగలేదు. మనసులో భయంగా ఉంటే ధైర్యం చెప్పుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళే దారిలో సౌత్ ఇండియన్ హోటల్ ఒకటి ఉంది. అక్కడ ఇడ్లీలు భయంకరంగా ఉన్నాయి. దోశ పర్వాలేదు, కాఫీ కూడా భయంకరంగా ఉన్నదని ఈశ్వరరావు అన్నాడు. బరోడాలో అడుగుపెట్టగానే మొత్తం ఖర్చంతా రాజారావు పెట్టేలాగా, చివరిలో ఇద్దరు సమానంగా పంచుకునేలాగా అంగీకారం అయింది. ఈశ్వరరావు డబ్బు దొంగలు కొట్టేస్తారని ఈశ్వరరావుకి భయం. అతను కొద్దిగా తన వద్ద ఉంచుకుని మిగతాదంతా రాజారావు వద్ద దాచుకున్నాడు. హోటల్లోంచి బయటపడి స్టేషన్ చేరుకుని రాజధాని ఎక్స్ప్రెస్లో టికెట్స్ బుక్ చేశారు. ఆ పని సులభంగానే అయిపోయింది. వాల్తేరు వరకు తిరుగు ప్రయాణం పక్కాగానే ఉన్నట్లు లెక్క. ఎందుకంటే బొంబాయిలో ఈశ్వరరావు వాల్తేరు బోగిలోనే రిజర్వేషన్ చేయించాడు. ఆ తర్వాత ఇద్దరూ తాము వెళ్ళవలసిన కంపెనీకి ఫోన్ చేశారు. అతి కష్టం మీద కనెక్షన్ దొరికింది. అందులో చాలామంది తెలుగువారు ఉన్నారు. వారిలో 2-3 రాజారావుకు మంచి అనుబంధం ఉంది. అందులో డాక్టర్ మోహన్ ఫోన్ దగ్గరికి వచ్చి విషయం అంతా విని, మీరు తిన్నగా గదికి వెళ్ళి ఖాళీ చేసేసి ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చేసేయండి. ఆ తర్వాత మిగతావన్నీ చూసుకుందాం. మీకు గెస్ట్ హౌస్లో గది బుక్ చేశాము అన్నాడు. 25 రూపాయలు ఇచ్చిన గదిని అంత త్వరగా ఖాళీ చేయాల్సి వచ్చినందుకు బాధగా ఉన్నప్పటికీ ఇద్దరికీ తప్పలేదు. ఈశ్వరరావు మాత్రం ఈ గది తీసుకుని ఉండకపోతే కంపెనీకి బికారివా శరీరాలతో వెళ్ళి ఉండేవాళ్ళం. ఇప్పుడు కాస్త మర్యాదస్తుల్లో కనపడుతున్నామని సంతృప్తి చెందారు. ఇద్దరూ ఆటో ఎక్కి మోహన్ చెప్పిన విధంగా చెప్పారు. ఆటో చాలా దూరం ప్రయాణం చేసింది. ఎంత దూరం వెళ్ళినా కంపెనీ రాకపోయేసరికి ఇద్దరికీ భయం కూడా వేసింది. దారిలో ఒక చోట బోలెడు గొట్టాలు పడేస్తున్నాయి. ఆ పైన అడ్డంగా గోడ ఒకటి కట్టుంది. ఇక్కడే ఆపేసి మిగతా దూరం నడిచి వెళ్ళమంటాడో లేదో, ఇదే ఆ కంపెనీ అంటాడు అని భయపడ్డాడు రాజారావు. కొత్త ప్రదేశాలలో, అందులోనూ భాష కూడా తెలియని చోట చాలా భయంగా ఉంటుంది ఎవరికైనా. ఆటో అడ్డుగోడ దగ్గర ఆగిపోలేదు. అక్కడి నుంచి పక్కకు తిరిగి కొంత దూరం వెళ్ళి మళ్ళీ కొత్త దారి పట్టింది. ఆటో డ్రైవర్ తమను పక్కదారి పట్టిస్తున్నాడన్న భయం మనసులో ఉండటం మూలాన మేకపోతు గాంభీర్యం కాపాడుకోవటం కోసం రాజారావు వచ్చి రాని హిందీలో డ్రైవర్తో కబుర్లాడటం ప్రారంభించాడు. డ్రైవర్ మాట్లాడే తీరును బట్టి అతను కాలాంతకుడుగా రాజారావుకు తోచలేదు. మొత్తం మీద సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు కంపెనీకి చేరుకున్నారు. రాజారావు కలుసుకోవలసిన వ్యక్తి డాక్టర్ సుందర్రావు, తెలుగువాడే. అయితే డాక్టర్ మోహన్తో రాజారావుకున్న పరిచయం ఎక్కువ. ఆటో అతను 12 రూపాయలు తీసుకున్నాడు. తక్కువేనని తోచింది రాజారావుకి. డాక్టర్ మోహన్ వచ్చి ఇద్దరిని రిసీవ్ చేసుకున్నాడు. ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఆఫీస్ 1వ అంతస్తులో ఉంది. అక్కడే ల్యాబొరేటరీ కూడా ఉంది. రాజారావు డాక్టర్ సుందర్రావుని కలిశాడు. అతను తన ప్రయాణం గురించి క్లుప్తంగా వివరించి మొదట్లో అనుకున్న ప్రకారం కాక 22వ తేదీ ఉదయం వరకు ఉంటున్నామని చెప్పాడు. సుందర్రావు చాలా సిన్సియర్ టైపు. అతను వెంటనే గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి వీళ్ళు మరో 3 రోజులు ఎక్స్ట్రాగా ఉంటున్నారని చెప్పాడు. ఆ తరువాత మీ ఆఫీసుకి టెలిగ్రామ్ ఇవ్వాలేమో టూర్ ఎక్స్టెన్షన్ గురించి అన్నాడు. మా కంపెనీ ద్వారా ఇవ్వచ్చునని కూడా చెప్పాడు. అప్పుడే వద్దులేండి, మరీ ప్రీప్లాన్డ్గా ఉంటుంది. ఈరోజు సోమవారం కదా, ఏ గురువారం నాడో ఇస్తే అవసరపడి ఇచ్చామనుకుంటారు. అసలు విషయం మా బాసుకు నేను పర్సనల్గా వ్రాస్తానులేండి అన్నాడు రాజారావు. సుందర్రావు రాజారావుకి ఆంధ్ర యూనివర్సిటీలో 2 ఏళ్ళు సీనియర్. అప్పుడే ఇద్దరికి పరస్పర ముఖ పరిచయం ఉంది. మోహన్ రాజారావుకి 1 ఏడాది సీనియర్. ఇద్దరు ఒకే ప్రొఫెసర్ వద్దనే రీసెర్చ్ చేయటం వల్ల ఒకరికొకరు బాగా తెలుసు. వీళ్ళిద్దరూ కాక రాజారావుకి 1 ఏడాది జూనియర్ అయిన డాక్టర్ చంద్రం కూడా అక్కడే తటస్థపడటంతో
మన వాళ్ళు చాలామంది ఉన్నారని రాజారావు సంతోషపడ్డాడు. టైం గడవటం పెద్ద సమస్య కాకపోవచ్చును అనుకున్నాడు అతను. ఈశ్వరరావు, రాజారావు బరోడాలో 8 రోజులు గడిపారు. ఆ 8 రోజులు వారు పొందిన అనుభవాలు జీవితంలో మర్చిపోలేనివి. కలిసి సుఖపడినా కష్టపడినా మనుషుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ విధంగా వారిద్దరూ ఎంతో సన్నిహితులయ్యారక్కడ. అయితే ఈ రచన ప్రయాణంలోని పదనిసలకు సంబంధించింది కావటం వలన బరోడాలో వారు గడిపిన 8 రోజుల విశేషాలు ప్రయాణానికి సంబంధించినవి కాదు కాబట్టి ఈ కథను చెప్పే వ్యక్తి భావించటం లేదు. రిజర్వేషన్ లేకుండా జరిగిన ప్రయాణపు విశేషాలను గమనించిన పాఠకులకు రిజర్వేషన్ ఉంటే ఏ విశేషాలు ఉండవని అనిపించవచ్చు. ఇటువంటి విషయంలో సందేహాలు అనవసరం. వీరిద్దరి తిరుగు ప్రయాణాన్ని గమనిస్తే సరిపోతుంది. అందుకే మన కథ నవంబర్ 22వ తేదీన వీరిద్దరూ తిరుగు ప్రయాణానికి సన్నద్ధులు కావడంతో మొదలవుతుంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.